హలో డియర్ అంటూ మంచం మీద ఒత్తిగిల్లి పడుకున్న ప్రేమ నుదురును పెదవులతో తాకి ముద్దు పెట్టుకున్నాడు ప్రదీప్. ఎన్ని భేదాభిప్రాయాలొచ్చినా, ఎంత ఘర్షణ పడినా ఎప్పటికప్పుడు ఆ సంఘటన విస్మరించి ప్రవర్తిస్తే మనశ్శాంతి లభిస్తుందనే నిర్ణయానికొచ్చి అబ్బా అని ఒళ్ళు విరిచి బద్ధకంగా లేచి కూర్చుంటూ రాత్రి ఎటు వెళ్లారు అంది ప్రేమ. నువ్వు లేవుగా, ఇంట్లో ఉండాలనిపించలేదు, మా దయానంద్ పక్కలో పడుకున్నాను అన్నాడు ప్రదీప్ నవ్వుతూ. ఆమె లేవబోతుంటే పడుకో, కాఫీ తాగాన్లే అని బట్టలు మార్చుకుని బాత్రూం వైపు నడిచాడు ప్రదీప్. అలా కోపగించుకుని వెళ్లిపోయిన అతను ఏమీ జరగనట్లు ప్రశాంతంగా మాట్లాడడం ఆమెకు సంతోషమైంది. మనసు తేలిగ్గా ఉంది. నైట్ డ్యూటీ తాను తీసుకుంటానంటే సన్నగా మందలించాడు శరత్. నీ మొగుడు విడాకులు ఇచ్చేయగలడు, జాగ్రత్త అని నవ్వుతూ హెచ్చరించాడు. 1 నెల రోజులు మాత్రం చేస్తానని చెప్పింది. ప్రదీప్ స్నానం చేసొచ్చి మళ్లీ బట్టలు వేసుకుంటుంటే మళ్లీ ఎటు వెళతారు అడిగింది ప్రేమ. 4 రోజులు లీవ్ తీసుకున్నాను, మా డాడీకి ఏవో పనులున్నాయన్నారు అన్నాడు తలదూకుంటూ. ఇంతలో కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది మరియమ్మ. కాఫీ తాగాలని లేకపోయినా గ్లాసు చేతిలోకి తీసుకుంటూ నువ్వు కాఫీ తాగావా అడిగాడు ప్రేమను. మీరు తీసుకోండి, ఒకసారి నేను తాగాను, ఇందా అని సగం కాఫీ తను తాగి మిగతాది గ్లాసుతో ఆమె చేతికి అందించాడు ప్రదీప్. అతని చేతిలోని గ్లాసు తీసుకుని కాఫీ సిప్ చేస్తూ మళ్ళీ ఎన్ని గంటలకొస్తారు అడిగింది ప్రేమ. బహుశా. ఎందుకు, నీకేమన్నా పనుందా చిలిపిగా నవ్వుతూ అడిగాడు ప్రదీప్. మినర్వాలో మంచి పిక్చర్ వచ్చిందట, మ్యాట్నీకి వెళదామని. వీలవదు, సాయంత్రం దాకా రాలేనేమో. నీకు అన్ని సినిమాలు బాగుంటాయి, నైట్ డ్యూటీ డే డ్యూటీ కూడా చేశావు, నిన్న రెస్ట్ తీసుకో. సర్లేండి. మళ్లీ పడుకుని దుప్పటి పైకి లాక్కుంది ప్రేమ. అన్నింటికీ కోపగించుకోక ప్రేమ, చిన్నమ్మాయిలా వ్యక్తుల్ని పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. ఆమె మాట్లాడలేదు, కళ్ళు మూసుకుంది. ఆమె బొగ్గ మీద చిటికి వేసి నేను వెళుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రదీప్. రావడం వెళ్లడం 2 అయ్యాయి. ప్రదీప్ ఎంత గడుసువాడు, నైట్ డ్యూటీకి ఎందుకు వెళతావు అని ప్రశ్నించలేదు. రాత్రి అమ్మ చెప్పింది తాను నైట్ డ్యూటీకి ఒప్పుకున్నట్లు. అయినా అతనికి ఆ సంగతి తెలియనట్లు, తెలిసినా అతనికేమీ ఇబ్బంది లేనట్లు, సంబంధం లేనట్లు తేలిగ్గా తీసుకుని నవ్వుతూ 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. బయటపడలేదు. మనసులో ఏముందో, ఎంత గుమ్మనమైన మనిషి. నేను మాత్రం ఎందుకు బయటపడాలి, తానే బ్రతకలేదా? అతనికి తాను తమింట్లో భోజనం అక్కర్లేనప్పుడు తాను మాత్రం అతని కోసం అసహ్యంగా ఎందుకు దేవరించాలి అనిపించింది ప్రేమకు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతాన భోజనానికొచ్చిన ప్రదీప్ని చూస్తూ ఇంత ఆలస్యంగా వచ్చేవేం చిన్న, అన్నం చల్లారిపోయింది అంది ఉమ. పర్వాలేదులే అని నవ్వి డ్రెస్ మార్చుకోకుండానే కాళ్ళు చేతులు కడిగి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు ప్రదీప్. ఉమ అతని ముందు ఆకు వేసి అన్నం పెడుతుంటే అరే నువ్వా వడ్డం చేస్తావు, వంటామి వెళ్ళిపోయిందా, నీ పెట్టుకు తింటాలే ఉమా మొహమాటంగా అన్నాడు ప్రదీప్. పర్వాలేదులే, నువ్వింత శ్రమపడుతున్నావు నాన్నగారి వ్యవహారాల కోసం, నేనింతలో అలసిపోతానా అంది ఉమ నవ్వుతూ. అతను గబగబా భోజనం ముగించి చేయి కడుక్కున్నాడు. అతని చేతికి టవల్ అందించింది ఉమ. తర్వాత చంద్రశేఖరం గారితో ఏవో విషయాలు కాసేపు మాట్లాడి మళ్లీ వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా కలిసి సందడిగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. మళ్లీ ఈవాళ మళ్లీ మన డైనింగ్ టేబుల్కి కళొచ్చింది అన్నారు చంద్రశేఖరం గారు. పెళ్లి చేసుకున్నాక ఆడపిల్లల పరాయవాడైపోయాడు చిన్న అంది ఉమ. ఇల్లరికం పోయాడు, లేకపోతే మరియమ్మ ఒప్పుకుంటుందా అన్నాడు దయానంద్. పరాయవాణ్ణి అయిపోలేదు, ఇల్లరికమూ పోలేదు. పెద్దన్నయ్య అమెరికాలో లేడు, వేరు కాపురం పెట్టినంత మాత్రాన పరాయవాణ్ణి అయిపోయినావమ్మా. వాళ్ళు మాంసాహారులు కాకపోతే ప్రేమ నేరుగా కోడల హోదాలో ఇక్కడికే వచ్చేది, తీసుకొచ్చేవాణ్ణి అన్నాడు ప్రదీప్. నీకు అలవాటు కాలేదా చిన్న అడిగింది ఉమ. అలవాటు అవడం మాట వదిలే, అసహ్యం వేస్తోంది వాళ్ళ భోజనం అంటే. చంపవ్, గొప్ప ఇబ్బందేనే. ఇబ్బందికేముంది, వీడు హోటల్లో తింటున్నాడు, ఆమె లబో దిబోమని గోలు పెడుతోంది అన్నాడు దయానంద్. ప్రదీప్ ఏమీ మాట్లాడలేదు, మౌనంగా భోజనం ముగించి లేచాడు. ఆ రాత్రి కూడా అక్కడే పడుకున్నాడు ప్రదీప్. మర్నాటి ఉదయం ప్రదీప్ ఇంటికి వెళ్లేసరికి డాక్టర్ శరత్, ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ కూర్చున్నారు గదిలో. ప్రదీప్ని చూస్తూనే నవ్వి స్నేహపూర్వకంగా చెయ్యి ముందుకు చాపాడు శరత్. హ్యాపీ టు మీట్ యూ అన్నాడు చేతిని అందుకుంటూ ప్రదీప్. మావారు అని అతను పనిచేసే కంపెనీ పేరు, అతని పేరు చెప్పింది ప్రేమ. తల పంకించి హుందాగా నవ్వాడు శరత్. మరియమ్మ పెసరట్లు పోస్తోంది, వంటింట్లోంచి వాసనొస్తోంది. కాఫీ తీసుకుంటారా? తాను కూర్చున్న చోటు నుంచి లేవకుండానే అడిగింది ప్రేమ. వద్దు అని తన బట్టలను సూట్ కేసు తీసుకుని 2వ గదిలోకి వెళ్లాడు ప్రదీప్. అతను స్నానం చేసి బట్టలు వేసుకుని డ్యూటీకి తయారవుతుంటే డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ ఏర్పాట్లు గబగబా చేసింది ప్రేమ.
రండి టిఫిన్ తీసుకుందాం అని ప్రదీప్కు చెప్పి శరతున్న గదిలోకి వెళ్ళింది ప్రేమ. ఆమె వెంట ప్రదీప్ కూడా వెళ్ళి అతన్ని ఆహ్వానించాడు. ఎదురెదురు కుర్చీల్లో కూర్చుని పెసరట్టు, ఉప్మా, చట్నీ కొద్ది కొద్దిగా కలిపి తింటూ అతను తనను గమనించకుండా శరత్ను పరిశీలనగా చూశాడు ప్రదీప్. అతన్ని చాలాసార్లు హాస్పిటల్ ఆవరణలో, రోడ్డుపైన, షాపింగ్లోనూ చూశాడు. ఈవాళ్లే కొత్త కాదు. అయితే ఈవాళ అతను ఎటువంటి వాడై ఉంటాడు అనే పరిశీలనా దృష్టితో చూస్తున్నాడు. శరత్ అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. అతని కళ్లల్లో చిలిపితనముంది. అతని మాటలు ఎదుటి వ్యక్తిపై సమ్మోహనాస్త్రంలా పనిచేస్తాయి. అతన్ని చూస్తూ, మాట్లాడుతూ గంటలు గడిపేయొచ్చు. అతను ఎలాంటి వ్యక్తి అయి ఉంటాడు అనేది మాత్రం చదవడం కష్టం. అతని వైపే చూస్తూ నాగస్వరం వినే పాములా అతని మాటలే శ్రద్ధగా వింటూ తన ఉనికిని విస్మరించింది ప్రేమ. టిఫిన్ తినడం పూర్తి చేసి చెయ్యి కడిగి ముందుగా లేచి వెళుతూ ప్రేమకు, శరత్కు కూడా తాను వెళుతున్నట్లు చెప్పాడు ప్రదీప్. కాసేపుండి వెళ్లరాదా? లీవ్లో ఉన్నారు కదా అంది ప్రేమ. సారీ, చాలా పనులున్నాయి, మరేమనుకోవద్దు అని వెళ్ళిపోయాడు ప్రదీప్. అతన్ని శరత్ రూపం, చూపులు, మాటలు వెంటాడుతున్నాయి. అతని వైపు చూసే ప్రేమ ముఖం గుర్తొస్తుంటే అయిష్టంతో మనసు కుచించుకుపోతుంది. దయానంద్ మాటలు ఎంత విస్మరించాలన్నా చెవుల్లో రింగుమంటున్నాయి. ఆ రోజు ఏ పని సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. అన్యమనస్కంగా ఆ దోలా ఉన్న ప్రదీప్ను గమనించిన చంద్రశేఖరం గారు, నీ ఆరోగ్యం బాగునట్లేదు, మిగతా పని రేపు చూసుకోవచ్చు, రెస్ట్ తీసుకో అన్నారు. చిన్నా, అదేం అలా ఉన్నావు, ఒంట్లో బాగలేదా అడిగింది ఉమ ఆప్యాయంగా. బాగానే ఉంది, ఏంటో బోరుగా ఉంది ఇవాళ, ఏదన్నా రిలీఫ్ కావాలి అన్నాడు ప్రదీప్. పిక్చర్కి పోదామా? ప్రేమ వస్తుందేమో కొనుక్కో. ఆమె నైట్ డ్యూటీకి వెళ్ళిపోతుందిగా, ఆమెకు సర్వం హాస్పిటల్లోనే ఉంది, మనం వెళదాం. చంద్రశేఖరం గారు డ్రైవర్ని పిలిచి వాళ్ళని డ్రాప్ చేయమన్నారు. నువ్వు మీ మిసెస్ కలిసి ఎన్ని సినిమాలు చూశారు? బాల్కనీలో ప్రదీప్ పక్క కుర్చీలో కూర్చుంటూ అడిగింది ఉమా. గుర్తులేదు, ఏవో చూశానులే. నైట్ డ్యూటీ వేయించుకుందట, అదేం? నా మీద కోపంతో అయి ఉంటుంది. ఎందుకు, నువ్వేం చేశావు? ఇంట్లో భోజనం చేయడం మానేశాను. అది పెద్ద సీరియస్గా తీసుకుని వాదనకు దిగింది. ఎన్నాళ్ళు చేస్తుందట? చూస్తాను. సర్దుకుపోచెన్నా, నువ్వైనా తెగేదాకా దారం లాక్కూడదు. తానెందుకు సర్దుకుపోరాదు? నేను ఇంట్లో భోజనం చేయనంత మాత్రాన ఆమెకు కలిగిన ఇబ్బంది ఏమిటి? నా డబ్బు తనకు అక్కర్లేదట, ఆ గర్వం ఏమిటి? నా డబ్బు తీసుకోదు, నాకేనా ఆమె డబ్బుతో ఆయన భోజనం చేయడానికి అభిమానం లేంది? పెళ్లి చేసుకోనంతకాలం ఉన్న అభిమానం, అనురాగం ఇప్పుడు లేవు ఆమెకు నా మీద. ఉమ తల వంచి మౌనంగా ఉండిపోయింది. ఆట బిగినవడంతో ఇద్దరూ మరి మాట్లాడలేదు. ఇంటర్వెల్లో లైట్లు వెలిగాయి. బయటికి వెళ్ళిపోయాడు ప్రదీప్. ముందు వరుసలో కూర్చున్న శరత్ వెనక కుర్చీలో కూర్చున్న ఉమ్మవైపు మెడలు వెనక్కి తిప్పి అప్రయత్నంగా చూసి విష్ చేశాడు. పలకరింపుగా నవ్వింది ఉమ. నాన్నగారు బాగున్నారా అడిగాడు శరత్. అతని గొంతులో ఎంతో మర్యాద ఉట్టిపడింది. బాగున్నారు, పొడిగా జవాబిచ్చింది ఉమ. దయానంద్ వచ్చారా? మీ కూడా ఎవరొచ్చారు అడిగాడు శరత్. మా చిన్న. అంటే ఓ ప్రదీపా? అవును. అతను మాట్లాడలేదు, లేచి బయటకు వెళ్ళాడు. తిరిగి శరత్, ప్రదీప్ కలిసొచ్చారు. ఈసారి శరత్ పక్కన కూర్చున్నాడు ప్రదీప్. బాల్కనీలో ఎక్కువ మంది లేరు. సీట్లన్నీ చాలా ఖాళీగా ఉండిపోయాయి. ప్రేమ నైట్ డ్యూటీకి పోతుంది, నాకేం తోచడం లేదు. మా సిస్టరు, అదే ఉమా, సినిమాకు పోదామంటే వచ్చాను అన్నాడు ప్రదీప్. మీరంత జీతం తెచ్చేటప్పుడు అసలు ప్రేమకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, చెప్పి చూశాను. నైట్ డ్యూటీ తీసుకోకని కూడా చెప్పాను. అదేంటో అదో మొండి మనిషి అన్నాడు శరత్. శరత్ ప్రేమను ఏకవచన ప్రయోగంతో చనువుగా పిలవడం, మాట్లాడడం ఇంతకు ముందే గ్రహించాడు ప్రదీప్. ఒక డాక్టర్కి సిస్టర్ దగ్గర ఇంత చనువా అనిపించకపోలేదు. కానీ ఎటువంటి దురభిప్రాయానికి మనసులో తావివ్వకూడదని, ఆ విషయాన్ని తేలిగ్గా వదిలేయాలని ప్రయత్నిస్తున్నాడు. డాక్టర్ గారి వ్యవహారాలు, మా హాస్పిటల్లో వ్యవహారం అన్నీ మీరే చూస్తారనుకుంటాను. అంతా మనీ చేసి బ్యాంకులో వేస్తారులా ఉంది. అన్నీ సెటిల్ అయిపోయినట్లేనా? మళ్లీ 5 నిమిషాల తర్వాత మౌనంగా ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చున్న ప్రదీప్ వైపు చూస్తూ అడిగాడు శరత్. ఉలికిపాటుగా కదిలి పార్డెన్ అన్నాడు ప్రదీప్. శరత్ చెప్పాడు. ఆహా, మనీగా బ్యాంకులో వేరు, 2 బిల్డింగులు కొంటున్నారు, సుమారుగా అన్నీ సెటిల్ అయినట్లే. ఓ ఐసీ. డాక్టర్ గారికి మీరు పెంపుడు కొడుకట. ఐఎమ్ సారీ, ఏమీ అనుకోకండి ఇలా అడిగినందుకు. అవునట, నాకు తెలీదు, మీలాంటి వాళ్ళు అనుకోగా విన్నదే అని నవ్వి, నాకు వేరే ఎవరూ లేరు, నాకు తల్లి తండ్రి అన్నీ డాక్టర్ గారే, వారి పిల్లలే నాకు సోదరి సోదరులు, ఆత్మీయులు, బంధువులు. పెంపుడు కొడుకు అనే పదం ఒకరి నోట విన్నా నేననుకున్నా నాకే ఎబ్బెట్టుగా, సహించలేనిదిగా ఉంటుంది.
కంగ్రాచులేషన్స్, మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు శరత్. సినిమా మొదలవడంతో వారి సంభాషణ ఆగిపోయింది. మౌనంగా తెరవైపు చూడసాగాడు. తిరిగి ఇంటికొచ్చేటప్పుడు రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం అని కారిడోర్ తెరచి పట్టుకున్నాడు ప్రదీప్ శరత్ని ఆహ్వానిస్తూ. ఉమ బ్యాక్ సీట్లో కూర్చుంటే ప్రదీప్ శరత్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. నన్ను హాస్పిటల్ దగ్గర దింపేయండి అని శరత్ అనడంతో మరొక రోడ్డు వైపు మళ్ళింది కారు. తోవ మధ్యలో ప్రదీప్ వైపు చూస్తూ అన్నాడు శరత్. సిస్టర్ ప్రేమ హాస్పిటల్లో ఉంటే నాకెంతో ధైర్యం. ఆమె పేషెంట్లని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది. చిన్నగా నవ్వాడు జవాబుగా ప్రదీప్. హాస్పిటల్ దగ్గర దిగిపోయాడు శరత్. ఇంటికి పోవా? నవ్వుతూ అడిగింది ఉమ. భోజనం ముగించి దయానంద్ గదివైపు వెళుతున్న ప్రదీప్ని. నవ్వి, లేదు, ఇక్కడే పడుకుంటాను. ఇంటి దగ్గర అత్తగారు దెయ్యంలా అన్నాడు ప్రదీప్. కిలకలా నవ్వి, చిన్న, నువ్వు ఉత్త అమాయకుల్లా ఉంటే పనికిరాదు. గట్టిగా వార్నింగ్ ఇవ్వు ప్రేమకు అంది ఉమ. ఏమని? వెనుతిరిగి నిల్చుని కొంటిగా నవ్వి అడిగాడు ప్రదీప్. ఉద్యోగం మానేయమని, లేదా నైట్ డ్యూటీ చేయడానికి వీల్లేదని. నువ్వు చెబుతాలే రేపు. నీ ఆడబిడ్డ ఇలా అంటోందని. చంపవు, నన్ను తిడుతుంది. నేనేదో నీకు నూరు పోసానని మా ఇంటికి రానివ్వదు. అలా చెప్పవు సుమా? లేదులే, అసలు ఎందుకు అలా చేస్తుందో తెలుసుకోవాలిగా. గుడ్ నైట్ అని చెయ్యూపి మేడమెట్లు ఎక్కాడు ప్రదీప్. ఆ రాత్రి ప్రదీప్ వినడానికి అయిష్టత వ్యక్తం చేసినా శరత్ ప్రేమ అని ఉన్నవి లేనివి ఎన్నో చెప్పాడు దయానంద్. మర్నాటి నుంచి దయానంద్ గదికి పడుకోవడానికి రాకూడదు అనుకున్నాడు ప్రదీప్. అంతేకాదు, ఇంటికి కూడా వెళ్లడం మానేస్తే ప్రేమ దారికొస్తుందని నిర్ణయించుకున్నాడు. అసలు మీరింటికొచ్చి ఎంతకాలమైందో తెలుసా? అసలు మీ ఉద్దేశం ఏమిటి? అడిగింది ప్రేమ. రోషం, దుఃఖం మేళవించాయి ఆమె స్వరంలో. అదే ప్రశ్న నేను వేయాల్సి ఉంటుంది అన్నాడు నిదానంగా లోపలికొస్తూ ప్రదీప్. అంటే అర్థమయ్యేలా చెప్పండి. మన దాంపత్య జీవితం సాఫీగా నడవాలంటే నువ్వో నేనో ఉద్యోగం మానుకోవాలి, లేదా ఒకరి రాకపోకలు ఇంకొకరు పట్టించుకోకూడదు. అంతేకాదు, ఎవరు ఎలా ఉన్నారన్నది కూడా విస్మరించాలిగా. ఏమో బాబు, మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. నెల రోజుల క్రితం బట్టల పెట్టె తీసుకుపోయారట. డాక్టర్ గారింట్లో టెస్ట్ వేశారట. ఇంటి ముఖం చూడడం మానేశారు. అసలు ఇంటికి రావడమే మానేశారు. దుఃఖంతో ఆమె గొంతు పూడిపోయింది. అసలు నేనింటికి ఎందుకు రావాలి ప్రేమ? ఉదయం పోయి రాత్రి 8 ఇంటికి వస్తుంటాను. నేను వచ్చేవాళ్ళకి నువ్వు డ్యూటీకి పోతావు. మరి ఎవరికోసం రావాలి ఇంటికి అని ప్రశ్నిస్తూ వాలు కుర్చీలో చేరబడి కూర్చున్నాడు. అతనికి భార్యపై ఎంత సదభిప్రాయం ఉన్నా ఆమె మొండి ప్రవర్తన, షరతుతో ఆమె మెదిలే తీరు అతని మనసును కెంచపరుస్తున్నాయి. ఉదయం రాకూడదా? ఆదివారం మీకు సెలవు ఉంటుంది, ఆ రోజు రాకూడదా? అయినా మీకు తల్లి లాంటిది. మా అమ్మ ఇంట్లో నిద్రపోవడానికి ఏం అభ్యంతరం? మా చేతి భోజనం ఎలాగో మీకు నచ్చదు. హోటల్లో తింటున్నారో మరెక్కడ తింటున్నారో పట్టించుకోవడమే మానేశాను. ఎంతకీ మీ ఉద్దేశం ఏమిటో? ఎందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పండి. నువ్వు చెప్పు, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నైట్ డ్యూటీ ఎందుకు వేయించుకున్నావు? నీ ఉద్దేశం ఏమిటో? వచ్చే కోపాన్ని అదిమి పెడుతూ అదిరే పెదవుల్ని బిగబడుతూ అన్నాడు ప్రదీప్. మీరు మంచివారని, నన్నెంతగానో సుఖపడతారని పెళ్లి చేసుకున్నాను. షరతు కోసం, షరతుతో తిరగడం కోసం నైట్ డ్యూటీ చేస్తున్నాను. సరే, ఈ మాట తృప్తిగా ఉందా? అందరూ కూసే కోత మీ మనసులో పెట్టుకుని శరత్కి నాకు సంబంధం ఉందని. నోర్మయ్, నేను ఆ మాట అనలేదు, అనుమానించడం లేదు. అనుమానించి ఏం చేస్తారు? ఇంటికి రావడం మానేస్తారు, సంబంధం తెంచుకుంటారు. ప్రేమ, అమ్మాయి ఇట్రా. ఏంటది? పిలిచింది మరియమ్మ. ప్రేమ రాకపోవడంతో ఆమె గదిలోకొచ్చింది. బాబు, తెలివి తక్కువ పిల్ల, తొందరపడి ఏదో వాగుతోంది, మనసులో పెట్టుకోకు అని ప్రేమ వైపు తిరిగి, బుద్ధిలేదు, అతనొస్తే పలకరించే తీరు ఇదే, వెళ్ళు కాఫీ తెచ్చివు అంది మరియమ్మ. ప్రేమ కాఫీ గ్లాస్తో వచ్చేలోపున, ప్రతిరోజు ఏడుస్తోంది బాబు, నువ్వు రావడం మానేశావని. దాని మీద ఏదో అనుమానం పెట్టుకున్నావా నేను? ఓసారి డాక్టర్ గారింటికి వెళ్ళి నిన్ను కలుసుకోమంటే అలానూ వినేది కాదు. మీ మధ్య నేను సుఖంగా బతకలేకపోతున్నాను అని కంటనీరు పెట్టుకుంది మరియమ్మ. మీరేం బాధపడకండమ్మా, నేను ప్రేమకు అన్యాయం చేయను అని మాత్రం అన్నాడు ప్రదీప్. ప్రేమిచ్చిన కాఫీ మౌనంగా తీసుకున్నాడు ప్రదీప్. మంచం వంచున మౌనంగా తల వంచి కూర్చుంది ప్రేమ చేతి గోడవైపు చూసుకుంటూ. 10 నిమిషాలు ఇద్దరి మధ్య భరించలేని నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఏమేమో అడగాలనుంది ప్రదీప్కి. అయితే ఆమె నోటి మీదుగా ప్రశ్నలు రాని అనుకున్నాడు. అతని మనసులో ఉద్దేశం ఏమిటో, ఎందుకు డాక్టర్ గారింటికి మకాం మార్చాడో, ఉమతో అతను సినిమాకు వెళ్లడం, షికార్లు తిరగడం ఎంతవరకు సబబో అడిగేయాలనుంది ప్రేమకు. కానీ అతనే ముందుగా ఏమంటాడో అని మౌనంగా ఉంది. మరి ఆ మౌనం భరించలేని ప్రేమ, మీరిప్పుడు ఎందుకొచ్చారు అడిగింది. నీతో తొగువాడ్డానికి టక్కున జవాబిచ్చాడు ప్రదీప్. అయితే ఆలస్యం ఎందుకు? ఒక్కసారి ప్రేమ వైపు చురుగ్గా చూసి, ఎంత పొగరంది నీకు అన్నాడు. అవును, సంపాదించుకునే ఆడదాన్ని ఆ మాత్రం పొగరుండకపోతే అందం ఉండదు.
ప్రేమ జవాబిచ్చింది విసురుగా. వాచి చూసుకుని చివాలన లేచి నిల్చుని వెళుతున్నాను అన్నాడు ప్రదీప్. ఆమె కూడా లేచి నిల్చుంది. అతను గడప దాటుతుంటే చెయ్యి పట్టి ఆపాలని, నైట్ డ్యూటీకి ఇవాళ వెళ్లడం లేదు, కాసేపు మనసులు విప్పి శాంతంగా మాట్లాడుకుందాం, ఆగండని చెబుదామనుకుంది. కాని ఎందుకో చెప్పలేకపోయింది. ఆ మాటలు గొంతు దగ్గర ఆగిపోయాయి. చెయ్యి అతని చేతిని పట్టుకోవాలని ముందుకు సాగినా పాదం ముందుకు పడలేదు. అతను వెళ్ళిపోయాడు. మంచం మీద బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది. కూతురి పక్కలో కూర్చుని ఆమె తలని నిమురుతూ, ఉద్యోగం మానే తల్లి, పాడుద్యోగం, కావాలంటే మళ్ళా దొరకపోదు, అతగాడే పోషిస్తాడు. ఏదో అనుమానం మనసులో ఉన్నట్టుంది. బయటపడితే చెడ్డ పేరొస్తే నలుగురిలో చులకనైపోతావు, హితవు చెప్పింది మరియమ్మ. చొప్పున లేచి కూర్చుని కళ్ళు చీరకొంగుతో ఒత్తుకుంటూ, ఇప్పుడు మానేయకూడదు, షరతు రుజువు చేస్తానన్నారు. అతనికి నాకు మధ్యున్న అనుబంధం పవిత్రమైందని, నిష్కల్మషమైన స్నేహమనిను, ఈయనెంతగానో ప్రేమించాను, ఎంతో మంచివారనుకున్నాను. కానీ నన్నిలా అవమానిస్తారని, ఆయుధం అక్కర్లేకుండా ఇలా దూరం చేసి హింసిస్తారని ఊహించలేకపోయినమ్మా. ఆయన ఎలా ఉంటున్నారో నాకు మాత్రం చాలా కష్టంగా ఉంది. ఆయన్ని దూరం చేసుకుని బ్రతకలేనేమో అనిపిస్తోంది అంది ప్రేమ. పిచ్చిపిల్ల, గోటితో పోయేదానికి గొడ్డలను ఉపయోగించినట్టు నైట్ డ్యూటీ మానేస్తే పోయేదానికి ఎందుకొచ్చిన రభసా? అయినా షరతు బాగా డబ్బు గలవాడా? అతనిదే కులం? మన క్రిస్టియన్నే, డబ్బున్నవాడే, చాలా మంచివాడమ్మా. ఇప్పట్లో ఉద్యోగం నైట్ డ్యూటీ మానేస్తే వీరందరికీ జడిసి మానేశానని అనుకుంటారు. ఈ దుమారమంతా డాక్టర్ గారు అబ్బాయి ఆ దయానంద లేవదీసిందే. వాడికి బుద్ధి చెప్పాలి. ఆ మధ్య షరతు కూడా అనేవారు, పోనీ ఉద్యోగం మానేయకూడదా అని. కానీ ఆయనే అంటున్నారు, టైం రాని షరత్ ఎటువంటి వాడో వీళ్ళంతా తెలుసుకుంటారు అని సవాల్ చేశారు. అతనికేంటమ్మా, మగవాడు, ఎలాంటి వాడైనా నష్టపోడు. నువ్వమ్మా మాటొస్తే తలెత్తుకోలేంది అంది మరియమ్మ బాధపడుతూ. ఆమెకు మనస్థిమితం లేదు. అటు ప్రదీప్కు ఇటు ప్రేమకు ఎవరికీ చెప్పలేకపోతోంది. ఎవరేమన్నా ఖాతరు చేయను, నా ఉద్యోగం నాకుంది, ఎవరు నన్ను పోషించినక్కర్లే తలెగరేసింది ప్రేమ. ఎలా రుజువు చేస్తాడో, ఈ ఆడిపోసుకునే వాళ్ల నోరు ఎలా మూయిస్తాడో ఆ డాక్టరు. తొందరగా చేయమనా పని. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు. ప్రదీప్ మనసు విరిగిపోకుండా చూసుకో, చిన్నమ్మాయివి కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరియమ్మ. డాక్టర్ గారి ఆరోగ్యం క్షీణించి మంచం ఎక్కారు. అతని సేవ మూడొంతులు ప్రదీప్, ఉమా చేస్తున్నారు. ప్రదీప్ తమ ఇంటికి బస మార్చిన రోజున తీవ్రంగా మందలించారు చంద్రశేఖరం గారు. భార్యాభర్తలు కలహించి ఇలా దూరం అవడం తనకెంతమాత్రం సమ్మతం కాదని, ఆమెతో గొడవపడొచ్చిన నీకు ఆశ్రయం ఇవ్వడం తనకు అంగీకారం కాదని, మీకు నేను ఈ ఇంట్లో ఉండడం ఇష్టం కాని పక్షంలో చెప్పండి, వెంటనే మరో చోట బస చూసుకుంటాను. అంతేకాని ప్రేమలో మార్పు వచ్చే వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. ఈ మధ్య బొత్తిగా నన్ను ఖాతరు చేయడం లేదు డాడీ అన్నాడు గద్గద స్వరంతో. ఇదే పరిస్థితుల్లో సుధాకర్ లేక దయానంద్ వస్తే మీరు పొమ్మంటారా? అదిలించి సమస్య పరిష్కారం చేస్తానని ఓదారుస్తారా అని ప్రదీప్ అడిగేసరికి ఆయన మాట్లాడలేకపోయారు. బాధపడకు చిన్నా, నీపైన బాధ్యత ఉందనుకుంటున్న వాణ్ణి కనుకే మందలించాను. మేడ మీద నీ గదిలో పెట్టుకో. ఒక్క మాట, ప్రేమకు అన్యాయం చేయనని వాగ్దానం చేయి అని చెయ్యి ముందుకు చాచారు. ఆయన చేతిలో మౌనంగా చెయ్యి వేశాడు ప్రదీప్. గుడ్, వెళ్ళు, భార్యను దారికి తెచ్చుకో అన్నారు సంతోషంగా చంద్రశేఖరం గారు. ఆరోగ్యం క్షీణించడమే కాక ఆయనకు మనస్థిమితం కూడా లేదు. ఓ రోజు లాయర్ని పిలిచి వీలునామా రాయించారు. వివరాలు ఎవరికీ చెప్పలేదు. ఉమా భర్త భార్యను తీసుకువెళతానని మాట మాత్రమైనా రాయడం లేదు. ఏ 2-3 నెలలకో ఆమె 4-5 ఉత్తరాలు రాసిన మీదట పొడిగా ఒక ఉత్తరం వస్తుంది. పైకి తేలకపోయినా ఆమె కోపరం ఏమవుతుందో అని లోలోపల బెంగపడుతున్నారు. అదే సమయంలో ఫ్రెండ్స్తో కలిసి కాశ్మీరు, సిమ్లా అవి తిరిగొస్తానని డబ్బివ్వమని చంద్రశేఖరం గారిని అడిగాడు దయానంద్. ఒక్కసారి దయానంద్ ముఖంలోకి నిశితంగా చూసి నవ్వి, సాయంత్రం ఇస్తాను అన్నారాయన. దయానంద్ వెళ్లిపోయాక ఆయన ఏడ్చారు. ఎప్పుడూ అలా బేలగా దిగజారని ఆయన్ని చూసి కలవరపడిపోయాడు ప్రదీప్. ప్రదీప్, చిన్నా అని పిలిచారు చంద్రశేఖరం గారు. అతని మంచం దగ్గరగా వచ్చి నిల్చున్నాడు ప్రదీప్. కూర్చోమని తన పక్కలో చోటు చూపించారు చంద్రశేఖరం గారు. అతని పక్కలో కూర్చుంటూ, మీరెందుకో దిగులు పడుతున్నట్లున్నారు. నేను అన్నీ చూసుకుంటాను డాడీ. మీకేం కావలసినా తెస్తాను, మీరేం చేయమన్నా చేస్తాను, చెప్పండి, అంతేకాని అన్నాడు ప్రదీప్. ప్రదీప్ చెయ్యి ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుని నొక్కి పట్టుకుని హృదయం మీద ఉంచుకుంటూ, నా బిడ్డలెవరూ నేను సంతోషించే జీవితం గడపడం లేదు చిన్నా. పెద్దవాడు దూరంలో ఉన్నాడు. వాడు నాకు ఉండి లేనివాడే. దయానంద్ టూర్ వెళ్తాడు. వాడొచ్చేసరికి నేను ఉంటానో పోతానో. డాడీ, నేను మాట్లాడేది నిజం బాబు. ముందు జరగబోయేది నీ బ్రతికిలా ఉంది. ఉమ కాపురం కూడా.
ఏమైంది? బావగారు మీకోసం కదా ఇక్కడుంచింది కలవరంగా అడిగాడు ప్రదీప్. అప్పుడు అతని ఉద్దేశం అదే ఉంటుంది. కానీ అమెరికా వెళ్ళి మనిషి మారినట్టున్నాడు. వచ్చి ఉమని తీసుకుపోమని రాద్దాం. రాశాను. ఇప్పట్లో వీలు కాదని రాశాడు. నేను ఎలా ఉన్నా ఏమైనా ఉమా, దయానంద్ వీరిద్దరి జీవితాలు ఓ గాడిన పడేదాకా వారిని నువ్వు వదలకూడదు. వారిని నీకు అప్పగిస్తున్నాను చిన్నా అన్నారు. మౌనంగా తలెత్తి అతని ముఖంలోకి చూసిన ప్రదీప్ కళ్ళ నిండుగా నీరు రింది. చిన్నా, ఒక్క మాట చెబుతాను, వింటావా? చెప్పండి. ప్రేమ దగ్గరికి వెళ్ళమంటాను. ఓసారి వెళ్ళి చూడమంటాను. లేదు డాడీ, అభిమానం చంపుకొని భార్యాభర్తలం పంతాలకు పోరాదని ఓసారి వెళ్ళాను. నువ్వెందుకొచ్చావు అని అడిగింది. మా ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఆమె తనకై తాను నా దగ్గరకొస్తే తప్పక ఆదరిస్తాను. అంతవరకు వేచుంటాను. ప్రదీప్ చెయ్యి నొక్కి వదిలారు చంద్రశేఖరం గారు. తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి, నేను మనశ్శాంతి లేకుండా పోతానేమో కానీ మీరంతా తర్వాత హాయిగానే జీవిస్తారులే అని బరువుగా కనులు మూసుకున్నారు. హార్లిక్స్, గ్లూకోజు ఏమన్నా కావాలా డాడీ అడిగాడు ప్రదీప్. మంచినీళ్లు అన్నారు చంద్రశేఖరం గారు. పగలంతా ఉమా, రాత్రి ప్రదీప్ ఆయన్ని కనిపెట్టుకుని ఉంటున్నారు. మీ అత్తగారి ఆరోగ్యం బాగుండలేదట, ఓసారి చూసి రారాదు అంది ఉమా. రాత్రి చంద్రశేఖరం గారి గదిలో కూర్చుని కబుర్లు చెప్తున్న ప్రదీప్తో, నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు అడిగాడు ప్రదీప్. మన నౌకరు కుర్రాడు. ఏంటో పంతాలకు పోయి ఇద్దరూ ఒకేలా ప్రవర్తిస్తున్నారు చిన్న. ఆమె నాకు తెలియజేయద్దా అనే పట్టుదలకు పోక రేపొకసారి వెళ్ళి చూసిరా అన్నారు చంద్రశేఖరం గారు. తలంచి మౌనంగా ఉండిపోయాడు ప్రదీప్. ఇది వరకంత తోసిపుచ్చినా ఇప్పుడు అతనికి అనుమానం వస్తోంది. శరత్తును చూసుకునే ప్రేమ తనను నిర్లక్ష్యం చేస్తోందని, వారిద్దరికీ ఏదో సంబంధం ఉండవచ్చును అని. ఓసారి వెళ్ళి చూసిరా మరోసారి చెప్పారు చంద్రశేఖరం గారు. తర్వాత రోజు ఉదయం 8 గంటల ప్రాంతాన ఇంటికొకసారి వెళ్ళొస్తానుమా అన్నాడు ప్రదీప్. సరిగ్గా డ్యూటీకి పోయే వేళ వరకు ఆలస్యం చేయకపోతే కాసేపు ముందుగా వెళితే ఏం పోయింది? టిఫిన్ తీసుకున్నావా అడిగింది ఉమా. లేదు, ఇవ్వు. ఆమె ఉప్మా ప్లేటు అతని చేతికిచ్చింది. అలా నిల్చునే తినేసి ప్లేటు కింద పెట్టి ఆమె ఇచ్చిన మంచినీళ్లు గ్లాస్ అందుకుంటూ, నేను వెళ్ళి సాయంత్రం డ్యూటీ నుంచే రావడం. డాడీని చూస్తుంటావు కదూ, ఆయనకి ఇవాళ ఆయాసం వస్తున్నట్లుంది. నేను డాక్టర్కి చెప్పిపోతాలే. అవసరమైతే నాకు కబురిచ్చే ఆఫీస్కి అని గబగబా చెప్పి మంచినీళ్లు తాగి చేయి కడుక్కుని వెళ్ళిపోయాడు ప్రదీప్. ఉమ కన్నులు ఒత్తుకుని చంద్రశేఖరం గారి గదిలోకి వెళ్ళింది. తలుపు టకటకా శబ్దమవడంతో మంచం మీద నుంచి లేచి వెళ్లి తలుపు తెరిచిన ప్రేమ ఆ వచ్చిన వ్యక్తివైపు చూసి అలా నిల్చుండిపోయింది 2 క్షణాలు. అతని చూపులతో ఆమె చూపులు కలిశాయి. ఇద్దరి చూపుల్లో చాలా కాలం తర్వాత చూడగలిగామన్న తపనుంది. అమ్మగారి ఆరోగ్యం బాగలేదట ముందుగా మాట్లాడింది ప్రదీప్. చొప్పున చెమ్మగిలిన కనులు వాల్చి వెనుతిరిగి లోపలకు నడిచింది ప్రేమ. ఆమెను అనుసరించాడు. మరియమ్మ కనిపించలేదింట్లో. కాఫీ తేవాలని వంటింటి వైపు వెళ్ళినట్లుంది ప్రేమ అనుకున్న ప్రదీప్, ప్రేమ కాఫీ వద్దు, కానీ మీ అమ్మగారేరి అన్నాడు ఆమెకు వినిపించేలా గొంతు పెద్దది చేసి. హాస్పిటల్లో ఉంది జవాబిచ్చింది ప్రేమ లోపల నుంచే. గదిలో కుర్చీ మీద కూర్చుని 2, 3, 5 నిమిషాలు ఆమె వస్తుందని మాట్లాడాలని ఎదురుచూస్తున్నాడు ప్రదీప్. చాలా రోజుల తర్వాత చూశాడు ప్రేమను. ఆమె చిక్కి నల్లబడినట్లు కనిపించింది. ఆమె వచ్చి ఏమన్నా మాట్లాడితే అసలు ఆమె ఉద్దేశం ఏమిటో, జీవితంలో ఇద్దరూ కలిసి కోపరం చేసే అవకాశం, అభిప్రాయం ఉన్నాయో లేవో అడగాలనుకుంటున్నాడు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఒక్కసారి మరియమ్మను చూసి పలకరించి పోవాలని అనుకున్నాడు. కానీ ప్రేమను చూశాక ఆమె ఎంతో కాలానికి గతం, వర్తమానం కూడా విస్మరించి పొట్టుదల సడలించుకుని వచ్చిన తన పట్ల ప్రవర్తిస్తున్న ధోరణికి ఉద్విగ్న మనస్కుడై క్షణమో యుగంగా గడుపుతున్నాడు. అతను తాను తల్లి హాస్పిటల్లో ఉందని చెప్పిన తర్వాత వెళ్లిపోతాడని ఊహించింది ప్రేమ. కానీ అతను వెళ్లలేదు. గదిలో కూర్చున్నాడని గమనించిన ప్రేమ వచ్చి గది గడప అవతలే అతనికి కనిపించినట్లు నిల్చుని, అమ్మ హాస్పిటల్లో ఉందని చెప్పాను అంది నెమ్మదిగా. అవును విన్నాను జవాబిచ్చాడు ప్రదీప్. 5 నిమిషాల నిశ్శబ్దం తర్వాత, మీకిక్కడ ఇంకేం పని? నలుగురు ఏమన్నాని పోతారని చూడ్డానికి వచ్చుంటారు. డ్యూటీకి వేళవుతుందేమో అంది ప్రేమ. పెదవులు అదురుతున్నాయి, కళ్ళు నీరు చిమ్ముతున్నాయి, ముఖం ఎర్రవారింది. అయినా ఆమె ముఖం ప్రదీప్కు చాటుగా ఉంది. మీకిక్కడ ఏం పని అనా నీ ప్రశ్న? ఎంతవరకు వచ్చింది నీ స్వేచ్ఛ, విశృంఖలత్వం? అవునులే, నా అవసరం నీకేముంటుంది? పోనీ విడిపోదాం, నాకు ఈ జీవితం విసుగ్గా ఉంది. ఇప్పుడు కలిసి బ్రతుకుతున్నామా? ఎప్పుడో విడిపోయాం, కొత్తగా విడిపోయేదేమీ లేదు. మీకు నా అవసరం లేదని చెప్పండి. అన్ని అవసరాలు తీర్చేవారున్నప్పుడు భార్య అవసరం ఎందుకుంటుంది?
అర్థం లేకుండా అసభ్యంగా వాక్కు. నా అవసరాలు తీర్చేవారెవరు ఇంతవరకు నా జీవితంలోకి రాలేదు నీ తర్వాత. అలా అయితే తప్పకింటికి వచ్చేవారు, నాతో రాజీ పడేవారు. నువ్వెందుకు రాజీ పడకూడదు? నా దగ్గరికెందుకు రాలేదు? నీ అవసరాలు బయట తీర్చేవారున్నారని నేనంటే? అనండి, ఆలస్యం ఎందుకు? శరత్కు నాకు సంబంధం ఉంది. నా అవసరాలు అతను తీరుస్తున్నాడు. మీ అవసరాలు ఉమ తీరుస్తున్నప్పుడు మరి నేనెందుకు? మరుక్షణంలో ప్రేమ చెంప చెళ్ళుమంది. ఆమె జుట్టు గుప్పిట పట్టి ముఖం పైకెత్తి, ఈ మాట ఇంకోసారన్నావంటే నిన్ను చంపి జైలుకు పోతాను, జాగ్రత్త అని ఆమెను వెనక్కి తోసి విసురుగా బయటకొచ్చాడు ప్రదీప్. ఆమె మాటలు అతన్ని దిగ్భ్రాంతుణ్ణి చేశాయి. ఎంత మాట, ఎంత అనాలోచితంగా వాగింది ప్రేమ! ఎంత అపవాదు వేసింది తనపైన! తానేం చెయ్యాలిప్పుడు? ప్రేమ నోటి మీదుగా ఈ మాట ఇంకొకసారి వినకూడదు. డాక్టర్ గారు, ఉమా ఈ అపవాదు సహించగలరా? ప్రేమను ఏం చెయ్యాలి? కోపంతో అతని రక్తం ఉడికిపోతోంది. శరత్తో ఆమె హద్దులు దాటి తిరుగుతోందని తాను అనలేదు. కాని ఆమె సూటిగా పొదునైన బోకుల్లాంటి మాట తన హృదయానికి గురిచూసి విసిరింది. అతను సహించలేకపోతున్నాడు. అతనికి పిచ్చెకెట్లుగా ఉంది. గుప్పిటతో జుట్టు పీక్కుంటూ తన సీట్లో కూర్చున్నాడు. సాయంత్రం వరకు అన్యమనస్కంగానే గడిపాడు. ఏ పని సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. ఇంటికి, డాక్టర్ గారింటికి, తాను శారీరకంగా మానసికంగా ఎదిగిన ఇంటికి, తనను పెంచి దయార్ద్ర హృదయంతో విద్యాబుద్ధులు చెప్పించి తనను ప్రయోజకుని చేసిన ఆ మహోన్నత వ్యక్తి దగ్గరకు గంటుపడిన హృదయాన్ని మోసుకుని నిర్మలంగా ఎలా వెళ్లడం? ఉమ తన ప్రాణప్రదమైన చెల్లెలు. తాను ఎత్తుకుని ఆడించాడు, ఏడిస్తే ఓదార్చాడు, స్కూలుకు తన వెంటుండి తీసుకువెళ్లాడు. చిన్నా అని ప్రేమగా చెవుల్లో అమృతపు జల్లు కురిపిస్తూ ఆప్యాయంగా పిలిచే ఉమ ముఖం తానెలా చూడగలడు? తన భార్య ఇంత విషం కక్కుతుందని ఆమెకేం తెలుసు? ఇటువంటి ఆలోచన అసలు ప్రేమకెలా వచ్చింది? ఇలాంటి ఆలోచనలతో వేగిపోతూ రాత్రి 8 గంటల వరకు పార్కులో గడిపి చంద్రశేఖరం గారింటి వైపు నడిచాడు ప్రదీప్. ఏంటలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? వెళ్ళి మీ అత్తగారిని చూసావా? ఎలా ఉన్నారామే? చంద్రశేఖరం గారి పాకలో కూర్చున్న ప్రదీప్ను ప్రశ్నించింది ఉమా. ఒంట్లో బాగానే ఉంది. డాక్టర్ చూశారు కదా డాడీని. ఎలా ఉంది డాడీ? ఆయాసం తగ్గినట్లుందే అన్నాడు ప్రదీప్. నవ్వి, మీ అత్తగారికి ఎలా ఉంది చిన్న? మళ్లీ భార్యతో పోట్లాడి వచ్చినట్లున్నాడు వాలకం చూస్తుంటే అంది ఉమా. లేదు, ఆమె హాస్పిటల్లో ఉందట. వెళ్లడానికి టైం లేకపోయింది. లేచి తన గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు మొహం కడుక్కుని డైనింగ్ రూమ్ వైపు నడిచాడు ప్రదీప్. అన్నయ్య ఉత్తరం రాశాడు అంది ఉమా. ఎవరు? అమెరికా నుంచా? కాదు, వీడు దయానంద్. వస్తున్నాడా టూర్ నుంచి? లేదు, డబ్బు కావాలట. 400 పంపించమని రాశాడు. నీ సలహా తీసుకుని నాన్నగారికి లెటర్ ఇద్దామనుకుంటున్నాను. వద్దు, ఆయనకు చూపించుకో, నే పంపిస్తాలే. ఏది ఉత్తరం? ఎక్కడున్నాడు? అతని చేతికో కవరిచ్చింది ఉమా. దయానంద్ రాసిన ఉత్తరం చదివి ఇతనెప్పుడు దారికొస్తాడు, ఎలా బాగుపడతాడు అనుకొని బాధగా నిట్టూర్చాడు ప్రదీప్. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. మనసంతా చికాగ్గా ఉంది. ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఆలోచించాడు మొదట. తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న చంద్రశేఖరం గారి ఇంటి పరిస్థితులు, చిక్కుముడిలా ఉన్న ఉమ కాపురం, తెగిన గాలిపటంలా బాధ్యతారహితంగా తిరిగే దయానంద్, అసలు వీరి ఉనికినే పట్టించుకొని సుధీర్ వైఖరి, అనారోగ్యంతో మృత్యువుకు చేరువవుతున్న చంద్రశేఖరం గారు, తాను వేరే ఇంటికి బస మార్చడానికి మనస్సు అంగీకరించలేదు. గరళాన్ని కంటాన దాచుకుని చిరునవ్వు చిందించాలనే నిర్ణయానికొచ్చాడు. లేచి టేబుల్ లైట్ ముందు కూర్చుని సుధీర్కు ఇంటి పరిస్థితులు వివరిస్తూ సుదీర్ఘమైన లేఖ రాసి, చివరికి ఉమ భర్త అడ్రస్ ఇస్తున్నాను. అతన్ని ఓసారి కలిసి ఆమెను అతను తన దగ్గరకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేయించు. డాడీకి ఎవరి సాయం అక్కర్లేదు, నేనన్నీ చూసుకుంటాను. ఉమ భర్త ఆమెను తీసుకువెళ్లడానికే సాకులు చెబితే నువ్వు తీసుకెళ్లి అప్పగించాల్సి ఉంటుంది. ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలి అని రాశాడు. పాపం ఉమ గుడ్డిగా అతన్ని ఆరాధించి ప్రేమిస్తోంది. అతని ఉత్తరాలు, అతని ఆలోచన సరళి ఊహించి తాను డాక్టర్ గారు కలవరపడుతున్నారు. కాని ఆమె అతన్ని నమ్మింది కాబట్టి తండ్రి ఆరోగ్యం చక్కబడగానే అతను వచ్చి తీసుకుపోతాడని ఆశ. తర్వాత ప్రేమ, తమ దాంపత్య జీవితం, అసలు తమిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఎలా ప్రారంభమయ్యాయి అని గతం నెమరవేసుకున్నాడు. ఏంటో ఒకరికొకరు దూరమై ఇలా బ్రతకడానికి తగిన కారణం కనిపించలేదు. అయినా ఆమె దగ్గరకు వెళ్లాలని అనిపించలేదు. ఎప్పుడూ ప్రేమపై చేయి చేసుకోలేదు. ఇవాళే అలా శివమెత్తినట్లు ఆమెపై చేయి చేసుకున్నాడు. మనసు బాధతో మేల్తిరిగింది. తర్వాత దయానంద్కి ఓ ఉత్తరం రాశాడు. డాడీ ఆరోగ్యం బాగుండలేదు. ఏ క్షణాన ఎలా ఉంటారో వెంటనే బయలుదేర్రా, డబ్బు పంపిస్తున్నాను అని. మర్నాటి ఉదయం డ్యూటీకి వెళుతూ, ఉమా నువ్వు ఎవరికన్నా ఉత్తరాలు రాసుంటేవో పోస్ట్ చేస్తాను అడిగాడు. మీ బావగారి దగ్గర నుంచి రావాలి ఉత్తరం, వచ్చిందేమో కనుక్కో అంది. నవ్వి,
వస్తే పోస్ట్ మ్యాన్ ఇవ్వడు. మీ అత్తవారెవరో ఉన్నారు కదూ? మా మామగారు అతని చెల్లెలు మా స్వంత ఊళ్ళో ఉన్నారంతే. ఏం? ఆహా, వారెవరూ డాడీని చూడ్డానికి రాలేదని మీ మరుదులు బావగారు కూడా అమెరికాలో ఉన్నారు. ఆయన ఆ దేశపు స్త్రీని చేసుకున్నారు. మరిదొక్కడే, అతను బొంబాయిలో ఉన్నాడు. నీకు ఈ వివరాలు తెలియవా? కొత్తగా తెలియని వాళ్ళు అడుగుతున్నావు. తెలిస్తే ఎందుకు అడుగుతాను అని రోజులా మామూలుగా చంద్రశేఖరం గారి దగ్గరకు వెళ్ళి ఆయన యోగక్షేమాలు విచారించి నేను వెళుతున్నాను, అన్నయ్యకు ఉత్తరం రాశాను, చదివి వినిపించమంటారా అడిగాడు ప్రదీప్. వద్దులే, ఏవో అవసరమైన విషయాలే రాసుంటావు అని ముందు వెనక గదంతా ఉమ ఉందేమో అని కలియజూసి పెద్దవాడికి మన గోపాలకృష్ణ అడ్రస్ ఇచ్చి అక్కడ ఏం వెలగబెడుతున్నాడో చూడమని రాయకపోయావా అని అడిగారు. కవర్లోని కాగితం తీసి అందులో ఓ పంక్తి చంద్రశేఖరం గారికి వేలుతో చూపించి చదవమన్నాడు ప్రదీప్. అన్నట్లు మీ అత్తగారికి ఎలా ఉంది? నాలానే ఉందేమిటి ప్రమాద స్థితిలో? నవ్వుతూ అడిగారు. చూడలేదు, హాస్పిటల్లో ఉందట, వెళ్ళడానికి టైం లేకపోయింది, మరి వెళుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రదీప్. వద్దు బాబు, వాళ్ళకి మనకి ఒప్పదు అంటే విన్నాడు కాదు, బంగారులాంటి జీవితం పాడు చేసుకున్నాడు. నాకెవరూ సంతోషపెట్టేవారు కాలేకపోయారు అని వగచారు మూగగా. త్రోవలో ప్రదీప్కి శరత్ ఎదురే విష్ చేశాడు. ఆగక తప్పింది కాదు ప్రదీప్కి. తమ దాంపత్యం గురించి అందరికీ తెలిసిపోయిన కారణంగా ఎవరన్నా పరిచయస్తులు స్నేహితులు పలకరిస్తే ఎందుకో సిగ్గుపడిపోతాడు ప్రదీప్. ముఖమెత్తి మాట్లాడలేకపోతున్నాడు. తమ స్వవిషయాలు చనువు తీసుకుని ప్రశ్నిస్తారేమో అని భయంతో వారిని తొందరగా తప్పించుకుంటాడు. మరియమ్మ కండిషన్ బాగాలేదు, ప్రేమ దిగులు పడుతోంది శరత్ చెప్పాడు. ప్రదీప్ ఆ విషయం ప్రశ్నించకుండానే ఈవినింగ్ డ్యూటీ నుండి హాస్పిటల్కి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రదీప్. మరియమ్మను చూడ్డానికి సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాలి. ఆమె పోతే ప్రేమను దగ్గర తీసుకుని ఓదార్చాలి. మనసు ఎంత ఎదురు తిరిగినా ఇష్టం కాకపోయినా నటించాలి. నలుగురు బొగ్గులు నొక్కుతూ ఆశ్చర్యం వ్యక్తం చేయకుండా. కానీ తన వల్ల కాదు, తను నటించలేడు. ఎంతో కాలంగా దూరంగా ఉంటూ ఎన్నో అనుమానాలతో మనస్సు మమత గలీజయ్యి చావలేక నికృష్టమైన జీవితం గడుపుతూ విడిపోలేక కలవలేక సతమతమవుతున్న ఈ సమయంలో మరియమ్మ చావు తనను సవాల్ చేస్తోంది. లేదు, తప్పించుకోవాలి, ఏదన్నా క్యాంపు వెళ్ళిపోవాలి అనుకున్న ప్రదీప్ కావాలని 4 రోజుల తర్వాత వెళ్లొచ్చులేని వెనక్కి నెట్టిన పని ముందుకు పెట్టుకుని క్యాంపు వెళ్ళిపోయాడు. ఆఫీసులో ఓ ఫ్రెండ్కు తన అడ్రస్ ఇచ్చి చంద్రశేఖరం గారికి అస్వస్థత అయితే కబురు చేయి అని మాత్రం చెప్పాడు. క్యాంప్ వెళుతున్నాను, 4 రోజుల్లో తిరిగి వస్తాను అని చంద్రశేఖరం గారికో ఉత్తరం రాసి ఆ ఊర్లోనే పోస్టు చేశాడు. ఆ ఉత్తరం చదువుకున్న చంద్రశేఖరం గారు ఇంత అర్జెంటుగా వెళ్ళాడేమిటి చెప్పమా, ఇంటి దగ్గర మాట మాత్రమేనా చెప్పలేదే అనుకున్నారు. ఆ సాయంత్రం 5 గంటలకు చంద్రశేఖరం గారింటికి ఫోన్ చేశాడు శరత్. మరియమ్మ పోయిందని వార్త ప్రదీప్కు చెప్పమని. కానీ ప్రదీప్ లేడు. ప్రదీప్ క్యాంపు వెళ్ళాడు. నాన్నగారు మిమ్మల్ని జరగవలసిన కార్యక్రమం చూడమన్నారు అని చెప్పింది శరత్కి ఫోన్లో ఉమా. తర్వాత తండ్రి దగ్గర నౌకర్ నుంచి ప్రేమకోసారి ధైర్యం చెప్పి వస్తాను అని ప్రేమింటికి బయలుదేరింది ఉమా.